హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మిర్రర్ వర్క్లో మనం జర్దోసి అలాగే షుగర్ బీట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మిర్రర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనం ఫెవికాల్ వేసి అతికించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డిజైన్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా ఒక మూల నుంచి తీసుకున్నాండి. దానికి ఆ మిర్రర్కి తగ్గట్లుగా సైజ్ చూసుకొని మనం జర్దోసి అనేది కట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనకు స్టిచ్చింగ్ అనేది అద్దం మీదుగా రావాలండి జర్దోసి. అలాగే కింద నుంచి మనం ఒక 2 స్టిచ్లు వేసుకోవాలి. మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలండి. జర్దోసి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ పైకి దారం కాటన్ థ్రెడ్ తీసుకొని వచ్చి ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలాగే మరి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఇది కొంచెం వంపులాగా రావాలండి. వీడియోని బాగా గమనించండి, అప్పుడైతేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదండి, మనం జర్దోసి స్టిచ్ వేసిన దాంట్లో కొద్దిగా వదిలేసి ఆ మధ్యలో ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం దారం వెనక్కి కుట్టేటప్పుడు కూడా జర్దోసికి మధ్యలో స్టిచ్ వేసుకోవాలండి. మనం వెనక్కి 2 స్టిచెస్ వేస్తాం కదండి, అప్పుడు జర్దోసికి లోపలగా అద్దంకి దగ్గరగా ఉండే విధంగా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుందండి, వంపు అనేది వస్తుంది. చూసారు కదండి, ఇది వచ్చేసి చాలా అందంగా బాగుంది. షేప్ అనేది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ బీట్స్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. 4 బీట్స్ తీసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకొని అలాగే వెనక్కి ఒక స్టిచ్, దాని పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా దారం మళ్ళీ ముందుకి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం 4 పూసలు తీసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలాగే మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అలాగే వెనక్కి వచ్చేసి మన 4 పూసలు ఉన్నాయి కదండి, 2 పూసల మధ్యలో వెనక్కి 2 సార్లు స్టిచ్ వేసుకోవాలండి. మనము బ్యాక్ సైడ్ వెనక్కి వచ్చి స్టిచ్ వేస్తాం కదండి, అది వచ్చేసి కనపడకుండా కుట్టేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ఇలా షేప్ అనేది వచ్చేస్తుంది. మనం బయటికి కుట్టేసామనుకోండి, ఆ షేప్ అనేది మనకు రాదండి, ఆ వంపు అనేది రాదు. పూసలు స్టిచ్ వేసేటప్పుడు 2 అలాగే బ్యాక్ సైడ్ 2 వేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం ఇదే టైప్లో చేసుకోవాలి.